గత 2 దశాబ్దాలుగా పిఠాపురం నియోజకవర్గ రైతాంగ సమస్యలపై పోరాడి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, రాబోయే నీటి సంఘాల ఎన్నికల్లో రైతుల మద్దతుతో కూటమి గెలుపొందడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమై టీడీపీ సభ్యత్వ నమోదుపైన, రానున్న నీటి సంఘాల ఎన్నికలపైన సమీక్ష జరిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పోటీ చేసే చోట జనసేన పోటీ చేసే చోట టీడీపీ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో సకుమళ్ల గంగాధర్, భర్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆధునీకరణ తెచ్చి 7 సంవత్సరాలు పోరాడి నిర్మాణం 80% పూర్తి చేసి, అలాగే ఎండిపోతుంటే పురుషోత్తపట్నం తెచ్చి రైతులకి ఈ సంవత్సరం మొదటి పంట ఆకులు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కూటమి ప్రభుత్వంలో పురుషోత్తపట్నం స్టార్ట్ చేయించాం. నాకు టికెట్ లేని సమయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగింది, పురుషోత్తపట్నం ఏదైతే ఆధునీకరణ ఫేజ్ 2 ఏదైతే మనం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి ఆఫీసేలో, ఈ 2 అడిగాం. వచ్చిన వెంటనే మొదటి ఇది మరి పూర్తి చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడు జంక్షన్లో మరి పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి ఏదైతే ఆధునీకరణ కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు కానీ అన్ని రకాల కష్టాల్లోనూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అంచేత నీటి సంఘం ఎలక్షన్లో మనం గత చరిత్ర ఒకసారి రైతులందరికీ తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వంలో చల్లగా రైతాంగాన్ని 2 పంటలు పండుతాయని మనం తెలియజేస్తూ, మనం ఎట్టి పరిస్థితుల్లోని నీటి సంఘం ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో అటు జనసేనకి ఇచ్చినవి, ఇటు తెలుగుదేశం ఇచ్చి 2 కూడా గెలవాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా దశాదిశ నిర్దేశించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు